హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు కూడా చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అనమాట. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు ఆంధ్రజ్యోతి అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వర్క్ చూసుకుంటే రైలు టికెట్లు ధరలు పెంపండి. కిలోమీటర్కు 1 నుంచి 2 పైసలు చొప్పున పెంచిన రైల్వే శాఖ. ఈ నెల 26 నుంచి అమలు. 600 కోట్ల అదనపు ఆదాయం. 215 కిలోమీటర్లు ప్రయాణానికి ఎలాంటి పెంపు లేదంటండి. పెంచేయండి, బస్సులతో సమానంగా పెంచేయండి. రైలు ప్రయాణికులకు ఛార్జీలు పెంచుతూ భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు స్థాయిని బట్టి కిలోమీటర్కు 1 నుంచి 2 పైసలు చొప్పున పెంచుతున్నట్లు తెలిపారు. సో తద్వారా రైల్వేకు 600 కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉందంట. సో 215 కిలోమీటర్ల దూరాన్ని మించి ప్రయాణించే వారికి ఈ పెంపు వర్తిస్తుందంటండి. సో 210 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల లోపల ఉంటే రైలు ఛార్జీలు పెరగవంట. సో 215 కిలోమీటర్లు దాటితే ఛార్జీలు పెంచుతారంటండి. సో ఇక 1,00,000 మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్ అంట. టెట్ లేని ఉపాధ్యాయులు 1,27,802 మంది. 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యేవారు 23,207 మంది. వీరికి టెట్ నుంచి మినహాయింపు అంట. సో పదోన్నతి కావాలంటే రాయాల్సిందే. తప్పనిసరిగా రాయాల్సిన వారు 1,04,595 మంది. ప్రస్తుతం రాసిన వారు 30,938. సో మిగిలిన 73,657 మందికి పరిస్థితి ఏంటి? మినహాయింపు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు. సడలింపు లభించకపోతే పరిస్థితి ఏంటి? వివరాలు కేంద్రానికి పంపిన విద్యాశాఖ. రాయండి, ఎక్స్పీరియన్స్డే కదా మీకు. టెట్ రాస్తే ఏముంది. ఇక ఖజానా ఖాళీ చేద్దాం. పంచాయతీల్లో వైసీపీ సర్పంచులు దందా. మార్చిలో ముగినున్న పదవీ కాలం పదవిలో ఉండగానే సర్దేయాలని యత్నం. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎడాపెడా ఖర్చు. చిన్న చిన్న పనులకు పెద్ద ఎత్తున బిల్లు డ్రా. కొనుగోలు చేయకుండా దొంగ బిల్లు. పనులు చేయకుండానే ఎంబుక్ రికార్డు. సర్పంచులకు సహకరిస్తున్న అధికారులు. పసిగట్టిన పంచాయతీరాజ్ కమిషన్. వ్యవసాయం వ్యయంలో తేడాలుంటే వేటేనని హెచ్చరికలు అంటారు. ప్రస్తుతం ఉన్న సర్పంచుల పదవీ కాలం మరో 3 నెలల్లో ముగించనుంది. సో మార్చిలో అందరూ మాజీలు కాబోతున్నారు. సర్పంచులు అత్యధికంగా శాతం వైసీపీకి చెందిన వారే. కూటమి బలంగా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ గెలవలేమన్న విషయం వారికి తెలుసు. దీంతో పదవిలో ఉండగానే అందిన కాడికి దోచేద్దామన్నట్టుగా చెలరేగిపోతున్నారంట. సో ఈ విషయం కూటమి ప్రభుత్వం దృష్టికి రావడంతో అప్రమత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేస్తే పంచాయతీ కార్యదర్శులు సర్పంచులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ కమిషన్ హెచ్చరించింది. సో అలాగే నిన్న పోలియో చుక్కల ఇది జరిగింది కదండి. 40 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు. లక్ష్యంలో 74% మంది పూర్తి. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం బాపట్లలో తన కుమారుడికి పోలియో చుక్కలు వేయించుకుంటున్న కలెక్టర్ వినోద్ కుమార్. సో పల్స్ పోలియో అనేది చాలా ముఖ్యం అండి. ఖచ్చితంగా ప్రతి పిల్లలకు కూడా వేయించండి. వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు. సో ఇక సంక్రాంతి వస్తుంది కదా. సో కోడి పుంజులకి గురించి రాశారు వీళ్ళు. కోడికి రాజయోగం. కోట్లకు ముందు మహారాజు పోషణ. కొట్లాటకు ముందు మహారాజు పోషణ అంటండి. బాదము, జీడిపప్పు, కైమా వంటి ఖరీదైన ఆహారం. బలం పుంజుకునేందుకు మద్యం కూడా. ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు ఆయిల్ కాపడం. స్విమ్మింగ్ పూలు, వ్యాయామంతో రాటు తేలుతున్న పందెం కోళ్ళు. సంక్రాంతి బరిలోకి దిగేందుకు జాతి పుంజులు సిద్ధం అంటండి. వీటి పని బాగుంది. చచ్చిపోయే ముందు బాగా మేపుతారు బాబు. తెల్లవారుజామున నిద్ర లేవడం, చన్నీళ్ళలో స్విమ్మింగ్ చేసేసి కాసేపు వ్యాయామం చేయడం, అనంతరం టిఫిన్ మిషన్లో జీడిపప్పు, బాదం పప్పులు, ఉడకబెట్టిన గుడ్లు లాగించేయడం. కాసేపటికి కేర్ టేకర్ వచ్చి విటమిన్లు, పౌష్టికాహారం తిన్నాక తోటల చెట్ల కింద హాయిగా విశ్రాంతి తీసుకోవడం. మళ్ళీ మధ్యాహ్నం లంచ్. సో ఆ తర్వాత 3 గంటల నుంచి వ్యాయామం. సాయంత్రం మళ్ళీ కాసేపు స్విమ్మింగ్, రాత్రికి డిన్నర్. మనుషులకు వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఏంటో ఇటువంటి అవకాశం. సో అట్లాగే ఆర్ఎస్ఎస్ గురించి ఒక న్యూస్ రాశారండి. బీజేపీ కళల్లో సంఘ్ను చూడొద్దు. ఆర్ఎస్ఎస్కు రాజకీయ ఎజెండా లేదు. హిందూ సమాజం రక్షణే సంఘ్ ధ్యేయం. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ స్పష్టీకరణ. సో బీజేపీ కళాద్దాలతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చూడడం అతిపెద్ద తప్పని ఆ సంస్థ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పారు. బీజేపీతో ఆర్ఎస్ఎస్కు పోల్చడం, రాజకీయ కోణంలో చూడడంతో అపార్థాలు తలెత్తున్నాయి. ఆర్ఎస్ఎస్కి ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని, హిందూ సమాజాన్ని రక్షించడంతో పాటు అభివృద్ధికి పాటుపడడమే లక్ష్యమని భగవత్ స్పష్టం చేశారు.
అయితే నిన్న కేసీఆర్ బయటకు వచ్చి ఒక మీటింగ్ పెట్టారండి. తెలుసు కదా, మీటింగ్ ఎప్పుడు పెట్టినా ఆంధ్ర వాళ్ళని తిట్టడమే ఆయన పని. ఎందుకంటే అట్లా తిట్టకపోతే ఆయన ఓట్లు పడవు. సో అదే అక్కడ ట్రిక్. అది తెలంగాణ ప్రజలేమో ఆంధ్ర వాళ్ళు తిట్టే కొద్ది రెచ్చిపోయి మరీ ఎగిరెగిరి కుదురుతారు కేసీఆర్ ఓట్లు. చంద్రబాబు కుట్రతోనే పాలమూరు డిపిఆర్ వెనక్కి. వైజాగ్లో స్టార్ హోటల్ వంటి మనుషులతో ఆయన ఎంఓయూలు ఇక కాంగ్రెస్ భారతం పడతాం. ఏంది నువ్వు పట్టేది? ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుట్ర కారణంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపిందని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల సంయుక్త సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శని, కేంద్ర సర్కారుకు ఎంపీల అవసరం బట్టి చంద్రబాబు నాయుడు మాటలు విని పాలమూరు డిపిఆర్ను వాపసు పంపిందంట. పొద్దున్న లేస్తే ఆంధ్ర మీద బడి కొట్టడం, చంద్రబాబు నాయుడు మీద తిట్టడం, ఎందుకంటే అట్లా తిడితేనే వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు. తెలంగాణ ప్రజలు కూడా అట్లాగే తయారయ్యారు. ఏమంటే కాంగ్రెస్ ఎన్ని పథకాలు ఆఫర్ చేసింది, అవన్నీ ఇచ్చేసింది, అవన్నీ అడగరు. కేసీఆర్ ఎంత తిన్నాడు, అవన్నీ అడగరు. వీళ్ళకి ఆంధ్రాని తిడితే అప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తారు, సింపుల్. సో ఇక 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ ఇదంటండి. గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం. 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితుల్లో 2 తండ్రి కొడుకులంట. మీకేం పోయే కదా నాయన, ఏదో నాకు ఇప్పుడు ఎన్కౌంటర్ చేసేయాలి. సో ఇక నిన్న జగన్ బర్త్డే కదండి. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫ్లెక్సీ పెట్టి కొన్ని మేకపోతలు నరికి ఆ రక్తాన్ని మేకపోతని ఫ్లెక్సీకి పెట్టి కొట్టారంట. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం. వైసీపీ అధినేత పుట్టినరోజు జంతుబలి. అనంతపురంలో ఆ పార్టీ కార్యకర్తలు అరాచకం. ప్రకాశం జిల్లాలో రప్ప ఫ్లెక్సీలు. వెలిగండ్ల డిసెంబర్ 21 రప్ప గంగమ్మ జాతర అంటూ రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు కార్యకర్తలు విపక్షంలో ఉండగానే అరాచకం సృష్టిస్తున్నారు. తమ పార్టీ అధినేత పుట్టినరోజు నాడు మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేశారంట. రోడ్లపై కేకలు వేస్తూ నృత్యాలు చేస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 2029లో రప్ప అంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం పలుచోట్ల ఫ్లెక్సీలు వేశాయి. వాళ్ళు అంత చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారండి? గవర్నమెంట్ వాళ్ళదా, టీడీపీ వాళ్ళదా? సో అలాగే నిన్న బ్రహ్మణి గారు పుట్టినరోజు అండి. సో లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారంట. మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభిస్తున్న నారా బ్రహ్మణి. సో కష్ట నష్టాల్లో వెనంట నిలిచిన తన సతీమణికి బ్రాహ్మణికి మంత్రి లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దేవాంశ్ తల్లిగా, రాక్ స్టార్ సీఈఓగా నీవుతో నాతో కలిసి నడిచిన ప్రతి అడుగు ఓ అద్భుతమని లోకేష్ పేర్కొన్నారంటండి. సో జమియా జోర్ భారత్ శుభారంభం. తొలి టీ20లో శ్రీలంకపై ఘన విజయం అంటండి. సో మహిళల టీ20లో 4000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్గా శృతి మందన. న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ 4716లో టాప్లో ఉన్నారు. సో ఇక ఈనాడు చూసుకుంటే కాంగ్రెస్ తప్పులు అన్నీ ఇన్ని కావు, 11 ఏళ్లలో ఎన్ని సరి చేసినా ఇంకా ఉన్నాయి. చొరబాటుదారులు అంటే ఆ పార్టీకి ఎంతో ప్రేమ, విరుచుకుపడ్డం మోదీ అంటుంది. సో రెవెన్యూ దస్త్రమా డిస్మిస్, కొర్రీలు వేసి వెనక్కి పంపించేయడమే ఎక్కువ జిల్లాల్లో జేసీ కలెక్టర్లది ఇదే తీరు. 22 సహా మరెన్నో సమస్యలు ఎక్కడికెక్కడికే. సో ప్రక్షాళన ఎక్కడి నుంచో మొదలు పెట్టాలని చెప్పేసి ఈనాడులో ఒక ఆర్టికల్ రాశారండి. సో బీసీలు మహిళలకు పెద్దపీట. తెదేపా లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ప్రకటన. బీసీలకు 8 అధ్యక్ష పదవులు, 12 ప్రధాన కార్యదర్శి పదవులు, 5 స్థానాలలో మహిళలకి అధ్యక్ష పీఠం. సీనియర్లు, యువత మధ్య సమతూకం అంటండి. తీర్చిదే ఇక గ్లోబల్ బ్రాండ్ అండి. విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణకు కసరత్తు. 3 నమూనాల సిద్ధం. సో తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్య వైభవాన్ని విశ్వవ్యాప్తంగా చేసేందుకు టీటీడీ బృహత్తర ప్రణాళిక రూపొందించింది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి ఆస్తులు, ఆలయాలు అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలక మండలి కసరత్తు వేగవంతం చేసిందంట. సో ఇక రైల్వే ఛార్జీల పెంపు గురించి చదువుకున్నాం ఆంధ్రజ్యోతిలో. సో అది కూడా ఇక్కడ కూడా అదే వేశారు. సో అనాథల చదువుకు చుక్కాని హీల్ ప్యారడైజ్లు ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అండి. సో వివేక కుటుంబంపై వైకాపా పగ. ఆయన భార్య సౌభాగ్యమ్మ పేరిట ఉన్న 7 ఎకరాలు మాయం. పులివెందుల పట్టణంలోని భూములు జగన్ హయాంలో ఇతరుల పేరిట బదలాయింపు అంటుంది. సో భర్త వివేకానందరెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్ సౌభాగ్యమ్మ కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది. పులివెందులలో సౌభాగ్యమ్మ పేరిట 4 కోట్ల విలువైన 7.3 ఎకరాల భూములు, వాటిని ఇతరుల పేరిట బదలాయించారు. ఇవన్నీ వైకాపా ప్రభుత్వంలో హయాంలో కక్ష సాధింపు జరిగినట్లు తేలింది. పులివెందులలో మండలం కే వెలంవారిపల్లిలో 2006 ఫిబ్రవరి 15 స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య 1577/2006
519/2006 కింద 4 సర్వే నంబర్లోని 7.3 ఎకరాల భూమిని కొనుగోలు చేశారంటండి. సో దాన్ని వీళ్ళు వేరే వాళ్ళ పేరు మీదకి మార్చేశారంట. ఏం చేస్తాం, కొంతమంది అట్లే ఉంటారు. సో తహసీల్దార్ మాధవ్ కృష్ణారెడ్డి ద్వారా ఈ అరాచకం అంతా సాగిందంటండి. పులివెందులలో 4 ఏళ్ళు పనిచేశారంట ఆయన. ఇక మళ్ళీ వస్తే 30 ఏళ్ళు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామంటండి. సో ఈసారి 200 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం. వైకాపా రాష్ట్ర సంయుక్తకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. ఉండేదే 175, దాంట్లో 200 ఎట్లా గెలుస్తారు నాయన? ఈసారి ఎన్నికల రాష్ట్రంలో మళ్ళీ అత్యధికంగా మెజారిటీతో 200 కంటే ఎక్కువ సీట్లు గెలిచి అధికారం చేపడతామని వైకాపా రాష్ట్ర సంయుక్తకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మిగతా 25 సీట్లు ఏది పులివెందులలో ఉంటాయా? సో నిన్న అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పార్టీ జరిగింది కదండి. సో అభిమానం పేరుతో ఉత్సాహం తిరువూరులో పలువురిపై కేసు అంటండి. జగన్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద పార్టీ కార్యాలయం కట్టినట్లు వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారండి. ఈ గవర్నమెంట్ మీరున్న వాళ్ళదన్నట్టు లెక్క. మీరు సైలెంట్గా ఉంటే ఏమైనా చేస్తారు. సో ఇక సాక్షిలో చూసుకుంటే పేదల బియ్యం సంచుల్లో పంది కుక్కలు, రేషన్ స్మగ్లర్లు, చౌక బియ్యం కాజేసి అమ్ముకుంటున్న కూటమి ముఠాలు బియ్యం పాలిసింగ్ రీప్యాకింగ్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి. మీరు చేసింది కూడా అదే కదబ్బా. మీరు చేసినవన్నీ వీళ్ళు చేసినారని చెప్పి ఎట్లా? వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు చేస్తారు, మీ గవర్నమెంట్లో మీరు చేస్తారు అంతే. ఏడాది దందా 1000 కోట్ల పైమాట. నియోజకవర్గాల వారీగా వాటాలు వేసుకుని మరీ పనిచేసుకుంటున్నారు. బఫర్ గోడాన్లు, MLS పాయింట్ల నుంచి నేరుగా మిల్లులు కంటండి. రాత్రిళ్ళు పోర్టులకు సమీపంలోని మిల్లులకు తరలించుతున్న బియ్యం విశాఖ, కాకినాడ పోర్టులతో పాటు తమిళనాడు, కర్ణాటకలో తరలింపు. చంద్రబాబు నాయుడు బినామీ మంత్రి విఎం కుడి నేతృత్వంలో గోదావరి జిల్లాలో దందా. ఒకవేళ వాళ్ళే చేయాలనుకుంటే పొగలే చేస్తారు కదండి, నైట్ ఎందుకు చేస్తారు వాళ్ళు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పెట్టిరేయకపోతున్న జనసేన నేత ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పెట్టించిన చంద్రబాబు సర్కార్ నాణ్యమైన బియ్యం ఇస్తామని మోసం. రైట్. జగమంతా సంబరం అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేడుకలు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, భారీగా రక్తదాన శిబిరాలు, యువత రక్తదానం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చర్చిలు, మసీదులు, ప్రార్థనలు. చర్చిలు, మసీదులు ఓకే, ఆలయాలు ఎందుకు చేస్తారు? పూజలు, చర్చి, విద్యార్థులు, యువతకు ఆటల పోటీలు, రైతులకు ఎడ్ల బంధాలు, జగనన్న మళ్ళీ సీఎం కావాలంటే యువత ర్యాలీలు. ఓకే. సో జడ్జి బదిలీ జరిగిన జగన్పై విషం. ఈనాడు ప్రచార దుష్ప్రాంతం మరో విషపు కథనం. కేసులే తప్పుడు కేసులు, కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై పెట్టిన కేసులు. అలాంటి కేసుల్లో విచారణ జాప్యం జరగాలని ఎవరైనా కోరుకుంటారా? నిజానికి జాప్యం జరగాలని కోరుకుంటుంది ఎల్లో మీడియా. వేగంగా విచారణ పూర్తి అయితే తప్పుడు కేసులనే తేలిపోతాయని దాన్ని అడ్డుకోవడానికి ఎల్లో మీడియా కుయుక్తులు, సాక్షిలో పెట్టుబడులు సక్రమమైన తేల్చిన ఐటీ, ఈడీ ట్రిబ్యునల్ అంట. సో అన్ని కేసులకు అదే గతి పడుతుందని ఈనాడు భయం. అందుకే తప్పుడు కథనాలతో తైతక్కలో. రామోజీరావు బ్రతికున్నాళ్ళు మార్గదర్శి కేసులో తప్పు జరగలేదన్నారు. సో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీ ఆర్థిక నేరాలను పాల్పడ్డారని తేల్చిన ఆర్బీఐ. రామోజీ చనిపోయిన తర్వాత ఆ కేసులకు సంబంధం లేదని వాదించిన ఆయన కుటుంబం. సో వ్యవస్థలన్నీ మేనేజ్ చేసుకోవడంలో కోర్టును తప్పుదోవ పట్టించడంలో రామోజీకి చిల్లు అంట. ఏమంటే తప్పుడు కేసులు అయితే 11 సంవత్సరాలకి ఎందుకు తేలకుండా ఉంటాయి? మోడీ గారి అభివహస్తం మీ మీద ఉంది. ఆయన ఉన్నంత వరకు మీకు ఏం కాదు. ఓకే, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో స్వల్పంగా పెరిగిన రైలు ఛార్జీలు అంటారని అప్పుడు ఇది నాన్ ఏసీ టికెట్లపై ప్రతి 500 కిలోమీటర్లు 10 రూపాయలు పెంపు అంట. సాధారణ బోగిలో 215 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్కి పైసా పెంపు. ఈ నెల 26 నుంచి అమల్లోకి కొత్త ధరలు. సర్బన్ సీజనల్ టికెట్ల ధరలు మాత్రం యథాతథం. సో నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కారు డోకా. ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఓటీఎస్ చేస్తామని అక్టోబర్లో ప్రకటన. సో ప్రభుత్వం షూరిటీ లేకుండా నేరుగా ఆసుపత్రులకు రుణం ఇప్పించేలా ఎత్తుగడ. ఆసుపత్రులతో చర్చించిన వైద్యశాఖ ఉన్నతాధికారులు బకాయిలు చెల్లించకుండా రుణం ఇప్పిస్తానడంపై తిరగబడ్డ ఆసుపత్రుల యాజమాన్యాలు. సో నమ్మించి నెట్టేట ముంచిన సర్కారు తీరుపై ఆగ్రహ వేశారంట. మరి మీరు కూడా పెట్టారు కదా 2000 కోట్లు, దాన్ని క్లియర్ చేసి సరిపోయిండేది. ఇప్పుడు తక్కువ ఉండేది. మీరు పెండింగ్ పెట్టారు, వాళ్ళు వచ్చి కొంచెం పెండింగ్ పెట్టారు, మొత్తం 3000 చిల్లర కోట్లు అయింది. ఏం చేస్తారు పాపం? సో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందని. ప్రజారోగ్యం వ్యాపారం కాదు, ప్రజల ప్రాథమిక హక్కు. వైద్య సీట్లు పూర్తిగా ప్రభుత్వం కోటాలను భర్తీ చేయాలి. అది ఎట్లా చేస్తారండి? అది రాజ్యాంగ విరుద్ధం కదా. ప్రతి మెడికల్ కాలేజీలో ఈ డొనేషన్ సీట్స్ అనేది కంపల్సరీ ఉండాలి, ఉంటాయి కూడా. అది రాజ్యాంగం. సో తెలుసు తెలియక వీళ్ళు మాట్లాడుతున్నారు, అర్థం కాదు. వైద్య విద్య పరిరక్షణ సదస్సులో వక్తల డిమాండ్ అంట. మొత్తం 3 పేజీల్లో జగనన్న విషసే రాయాలి బర్త్డే గురించి.
సంత పేపర్ కదా. ఇంకా రంకెలేసిన కోడి గిత్తలు, రాయలపురంలో వరుస వందేరాలు నిలవరించేందుకు పోటీ పడిన యువకులు, పలువురికి గాయాలంటాన్ని. సో తిరుమల కొండలకు మరో మణిహారం, శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధం వనం. 4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో ఏర్పాటుకు టీటీడీ నిర్ణయం అంట. సో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండలకు మరో మణిహారం చేరనుంది. భారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔషధ మొక్కల సంరక్షణకు లక్ష్యంగా తిరుమలలో టీటీడీ 4.25 కోట్లతో దివ్య ఔషధాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందంటండి. సో అది అండి ఈరోజు 3 పత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి దాన్ని ఒక 10 మందికి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక మంచి ఉపయోగకరమైన కంటెంట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు.